మీద రాష్ట్రం కోసమని ఆయన ప్రచారం చేయించుకున్నాడు. అసలు అమిత్ షానే బతినాడని రాయించుకున్నారు. మరి ఇంకో బీజేపీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళేమో నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇదేంది మా పరువు పోతుందని చెప్పి శివశంకర్ గారు చెప్పండి, మీ దేనికోసం వెళ్ళి ఉంటారు ఇంతకీ? పొత్తుల గురించి అధిష్టానంద నిర్ణయం మేము 170 సీట్లకైనా సిద్ధమని మళ్ళీ ఈవిడ పురంధరేశ్వరి గారు చెబుతున్న తీరు ఈ పరిస్థితులకు అనుగుణంగా, అంటే ఏ పరిస్థితి ఏం కదా, అసలు వాళ్ళకేం క్లారిటీ రావట్లేదా బీజేపీకి? ఇక్కడ సార్ రెండు రకాలు కమలనాథులు, కమ్మనాథులు. కమలనాథులేమో సొంతంగా పోటీ పెట్టాలనే ఆలోచన, సొంతంగా ఎదగాలనేటువంటిది. కానీ కమ్మనాథులు మాత్రము చంద్రబాబుతో కలిసి వెళ్ళాలి టీడీపీతో అనేటువంటిది రెండు వాదాలు అనిపిస్తున్నాయి. అది మొదటి నుంచి ఉండదు అనుకోండి. కమలనాథులందు కమ్మనాథులు వేరయ్యా అనేటువంటిది అది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఇక్కడ ఖచ్చితంగా ఆయన వెళ్ళిన ముందు రోజు 2,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈడీ ఉందో, 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు పిఎస్ శ్రీనివాస్కి వచ్చింది. కానీ ఆ నోటీసులు కానీ మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు పిఎస్ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయినా పంపించినా కూడా ఎంతవరకు చేసుకున్నా కూడాను వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి ఈడీ పరిధి. వాళ్ళు మరి ఏం అండర్స్టాండింగ్ ఉన్నాయో మీరు అన్నట్టు ఒకవేళ తప్పుగా కేసులు పెడితే ప్రజలకు చెప్తే దానికంతా వేరు ఉంటుంది. కరెక్ట్గా ఆ ముందు రోజు 4వ రిమైండర్ అనుకుంటాను, 5th రిమైండర్ ఐ థింక్, దానికి సంబంధించినటువంటి కేసులో ఆయన జైల్లో స్కిల్ కేసులో జైల్లో ఉన్నప్పుడు కూడాను నోటీసులు వచ్చాయి, హాజరు కావాలనేటువంటి. అది తప్పించుకున్నారు. ఈసారి రావాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారేమనేటువంటి ఉద్దేశంతో నోటీసులు ఈ మధ్య 4 సార్లు వచ్చాయి. జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ రీసెంట్ గా కూడా వచ్చిందండి, ఈమెయిల్ ద్వారా వచ్చిందట. బయటకి అది రావు, ఎందుకంటే కనుక వాళ్ళు నోటీసులు అనేటువంటిది పబ్లిసైజ్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దానికి సంబంధించింది. అవును, మిగతా వాళ్ళందరి విషయాల్లో స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తారు కదా ఈడీ వారు లేకపోతే ఇంకెవరో, కానీ ఈ కేసు విషయంలో ఎందుకు చేయట్లేదు? అదే సార్, వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో ఇంతకుముందు గాంధీ గారిని పెట్టుకున్నారు. గాంధీ గారు జగన్ గారి గురించి ఏం లేకున్నా కూడాను ఈడీలో దగ్గర 6 ఏళ్ళు బీజేపీలో పెద్దలను మేనేజ్ చేసుకొని సోకాల్డ్ వెంకయ్య లాంటి వాళ్ళని పెట్టుకొని 2 సంవత్సరాలు డెప్యుటేషన్ మీద ఉండాల్సినటువంటి వాళ్ళు రూల్స్కి అగేనిస్ట్గా 6 ఏళ్ళు పెట్టించుకొని జగన్ గారి మీద ఉన్నా లేకున్నా కూడాను బయటికి అంతా కూడాను ఏదో అలా వస్తే దాన్ని చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే తనకు సంబంధించినట్టు కూడా బయటికి రాకుండా నిజాలు కూడాను తొక్కిపట్టే ప్రయత్నం. కరెక్ట్గా ఇంకోటి కూడాను ఈ సోషల్ మీడియాలో ఇక్కడ వచ్చే వార్తలు ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి తన శిష్యుడు రేవంత్కి కూడాను ఓటుకు నోటు కేసులో సంబంధించింది ఏదో వేరే రాష్ట్రానికి మారుస్తాం మధ్యప్రదేశ్ అనేటువంటిది మార్చమని దానికి సంబంధించిన నోటీసులు వచ్చాయి ప్రభుత్వానికి. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగినట్టు ఈ 2 వచ్చే లోపల ఓటుకు నోటు కేసులు అంటే అల్టిమేట్గా తన శిష్యుని కాపాడకపోయినా కూడా తన కోసం తన శిష్యుని కాపాడాలి. ఇది జగమైన సత్యం. ఎందుకంటే తనే సూట్ కేసు ఇచ్చి పంపించాడు కాబట్టి అతను ఏముంది, నాదేముంది అయ్యా మా బాస్ పంపించాడు సూట్ కేసు ఇచ్చాడు అంటాడు. సో అల్టిమేట్గా పడుతుంది కాబట్టి ఈ 2 సంబంధించింది ఎటువంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ కానీ వెళ్తే కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోతే వేరేది ఉంది కాబట్టి తన భయము. అదే కాంగ్రెస్ సంబంధించిన కర్ణాటక వెళ్ళినా కూడా తను మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటిది చాలా ఆనందంగా ఉండేటువంటి వాడు. ఈ భయాల వల్ల వెళ్ళేసి దీనికి సంబంధించిన సంబంధిత శాఖ మంత్రి అమిత్ షా గారు కాబట్టి అమిత్ షా గారిని కలిశారు అనేటువంటిది ఒక వార్త. రెండవది మీరు అన్నట్టు పొత్తుల కోసం అయితే కనుక మేకపోతు గాంభీర్యాలు పలికిరి. అసలు KGF 3 అనే సినిమా సార్ మీరు చూసుకుంటారేమో, KGF 1, 2 అనేటువంటిది ఎలివేషన్ ఎలా ఉంటుందంటే హీరో ఎలివేషన్, ఇక ఈ ప్రపంచాన్ని ఎలా తీసుకొని అలా తీసుకెళ్లేటువంటి ఎలివేషన్ ఉంది బాహుబలి సినిమా లెవెల్లో. ఆ లెవెల్లో చంద్రబాబునంతా కూడా కీర్తించిన చూడు ఎల్లో మీడియా. ఆహాహా, మీరు అన్నట్టుదో దేశం కోసం స్నేహం అంట. ఎవరితో అది? రాహుల్ గాంధీతో. ఎప్పుడది? 2018 ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీ అవసరమట, అప్పుడు మోడీ చెడ్డోడట. తర్వాత ఇమ్మీడియట్గా కట్ చేస్తే అది కూడాను ఈ 2024 వచ్చే లోపల ఇమ్మీడియట్గా రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుందట. దేశం కోసం అంట, రాష్ట్రం కోసం అంట. దేశం అంటే తెలుగుదేశము, రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటిది. సరే, ఒకవేళ నిజంగానే ఉండొచ్చు సార్ ఇది పొత్తులు అనేటువంటిది రాజకీయ పట్ల వాళ్ళ ఇష్టము. కానీ ఎలివేషన్ చూస్తే బాబు అని బతిమాలుతున్నారు బీజేపీ వాళ్ళు. అసలు మీరు పొత్తు పెట్టుకోకపోతే కనుక మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో పెట్టినా కాశీలో పెట్టినా ఓడిపోతారు, లేదా అమిత్ షా గారు ఓడిపోతారు. మాకు కనీసం అంటే 10 సీట్లు కూడా మీతో పెట్టుకుంటే మాకు 400 సీట్లు వస్తాయి. ఎందుకంటే మీది అంత టాల్వార్డ్ పర్సనాలిటీ అనేటువంటిది. ఆ యొక్క బిల్టప్లు అది చూస్తూ ఉంటే నిజంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా భయం పడుతూ ఉంది సార్. ఏందిరా ఇది కథ? నిజంగా వీళ్ళు అంత గెలిచేటట్టుగా ఉంటే పొత్తులకి ఎందుకు వెళ్ళాలి? ప్రశాంత్ కిషోర్ ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? షర్మిలాని ఇండైరెక్ట్గా తీసుకుని వచ్చి కాంగ్రెస్తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి ఇండైరెక్ట్గా? అదేవిధంగా ఈ జనసేనతో ఎందుకు కావాలి? వీళ్ళు ఎందుకు పోటీ పెట్టలేకున్నారనేటువంటిది ఒకటి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక
ఈ పొత్తు అనేటువంటిది జరిగిందా లేదా అనేటువంటిది అధికారికంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నడ్డా గారు కానీ వాళ్ళ అధికార పత్రికగా ఎవరు చేయలేదు. కానీ సోకాల్డ్ ఈ బ్రోకర్స్ అంటారు కదా, ఎస్ నేను ఇదే పదం వాడతాను సార్, తప్ప ఇప్పుడు తెలియదు, మా పరిభాషలో కరెక్టే అనిపిస్తుంది. సీఎం రమేష్ లాంటి అనేటువంటి వ్యక్తి ఆ TV9లో కూర్చొని ఏదో జరగబోతుంది చూడండి, ఈరోజు వచ్చారు, 2 సార్లు నేను మోడీ అమిత్ షా గారిని కలిశాను, అట్లా రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే ఈయన ప్రయాణం అవుతా ఉన్నారు, నేను కలిశాను, ఉదయం నన్ను రమ్మన్నారు అమిత్ షా గారు, సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు, చంద్రబాబు రమ్మన్నారు, చూడండి ఏదో జరుగుతుందని ఇట్లా ఆనందం అది చూస్తూ ఉంటే ఏమో ఎలా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి చేసుకోవడం అనేటువంటి ఆలోచనలో చంద్రబాబుకు పొత్తు కుదిరితే ఈ సీఎం రమేష్కి ఎందుకు అంత ఆనందం? ఒకవేళ భారతీయ జనతా పార్టీ సభ్యుడైతే పక్క ఇల్లే కదా, అదే పక్క ఇల్లా, లేకపోతే కనుక అక్కడికి పంపించినటువంటి కోవట్టే 100% కోవట్టే. మరి కోవట్టు కాబట్టే సోకాళ్ళు వెంకయ్యనాయుడు గారు ముందు రోజు శరత్ యాదవ్ని ఇమ్మీడియట్గా ఏదో మీటింగులకు వెళ్తేనే వేటు వేసిన వ్యక్తి ఇక్కడ 3 సభ్యులు భారతీయ జనతా పార్టీలో వెళ్ళి కండువాలు కప్పుడు వాళ్ళతో తిరిగినా కూడా ఎన్నిసార్లు ప్రజా సంఘాలు కానీ పిటిషన్లు వేసినా కూడా ప్రతిపక్షాలు కూడాను వాళ్ళని ఇంతవరకు టచ్ చేయలేదంటే ఈ కోవట్ అనేటువంటి ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో చూసవచ్చు. సో ఓవరాల్గా ఎలా అయిందంటే మీరు అన్నట్టు కొంతమంది ఏమో ఎన్ని సీట్లు కావాలంటే ఇన్ని ఇస్తామనేసి నిజంగా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఒక వార్త వచ్చింది కదా, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, 1 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, 2 సంవత్సరాలు తెలుగుదేశం ఇవ్వాలి. సార్ అసలు అది సాధ్యమైన పనేనా? పవన్ కళ్యాణ్కి ఏదో ఇంటర్వ్యూలో అంతా వాడుకొని జైల్లో ఉన్నప్పుడు అంతా వాడుకొని చేసుకొని ఆ పార్టీని పుట్టి మునిగేటువంటి టైంలో కొంచెం ఊపిరి పోల్చినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తాం ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఆయనకి ఎవరు, కనీసం ఉప ముఖ్యమంత్రి ఇస్తారంటే అది పార్టీ నడుస్తుంది, ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని అంత హేళనగా అవహేళన చేస్తూ అంత అంటున్నారు. జనసైనికులు బాధపడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్కి ఏం ఫీల్ అయినట్లు లేడు కదా, ఆత్మగౌరవం ఏం పట్టించుకున్నట్లు లేదు కదా. ఆయనకు ఆత్మ అనేది లేదు, ఆత్మ గౌరవం 2 లేవు, గౌరవం లేదు ఆత్మ లేదు. ఆత్మ ఉన్నా గౌరవం ఉన్నా కనీసం అంటే కనుక ఆయన కోసము అల్లాడుతూ ఉండేటువంటి కాపు యువత కోసమో లేకపోతే కొంతమంది అభిమానుల కోసమైనా కనీసం వాళ్ళ రెస్పెక్ట్ అయినా ఉండాలి. ఇంకోటి సార్, ఈయన మాట్లాడుతూ మొన్న ఏదో చెల్లె ఇంట్లో వచ్చింది, చెల్లిని అవమానిస్తున్నారు ఇది అనేసి వాళ్ళతో ఏంది అని అన్నారు కదా. నీ తల్లిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, నీ తల్లిని అవమానించినటువంటి రాధాకృష్ణ, నీ తల్లిని ఘోరంగా అంజనాదేవిని ప్రార్థించినటువంటి మీ అన్నను అవమానించినటువంటి బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా నువ్వు ఎలా పొత్తు పెట్టుకున్నావు? బాలకృష్ణ అలగా జనాలు ఏంది, చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలు పిలుస్తారంటే అలగాజన నేనేంది పిలిచేది అలాంటి వాళ్ళ హీరోలా అనేటువంటి అవమానించిన వాళ్ళని ఏ విధంగా ఈయన అంటగాగుతున్నారంటే ఆత్మగౌరవం గురించి చెప్తున్నాను. ఈయనకు అది అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది సార్. ఈ పొత్తులు అనేటువంటిది ఏదో పొద్దుతిరుగుడు పువ్వులు సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది పొత్తుతిరుగుడు పువ్వు ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అనేటువంటిది ఉంది. ప్రసాదరావు గారు విజయవాడ, చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల కోసం వెళ్తారా, స్వప్రయోజనాల కోసం వెళ్తారా? అదే టైంలో పురంధరేశ్వరి గారు ఏమంటారంటే పార్టీ అగ్రనేతలు పొత్తులపై సమీక్షిస్తున్నారు, ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు స్పష్టతతో ఉన్నారు, పొత్తులపై ఆధారపడకుండా పార్టీ బలోపేతం కోసం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించాం. నిజంగానే బీజేపీ వాళ్ళలో స్పష్టత ఉందా? ఏమో మరి పార్థసారథి గారు ఎప్పుడు వచ్చినా స్పష్టంగా చెప్పినట్టు కనపడలేదు నాకు.